108 దివ్యక్షేత్రాల్ని హైదరాబాద్లో ఇక్కడ మనకున్నటువంటి వాళ్ళకి స్థాపించడం అనేది చూస్తే చిన్నగా అనిపించవచ్చు, కానీ మామూలు విషయం కాదు. సమతామూర్తి విగ్రహాన్ని కూడా, రామాంజుల వారి విగ్రహాన్ని, అది చాలా బృహన్మూర్తి, మనకు అనుగ్రహించినటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాంజ చిన్నజీయ స్వామి వారిని అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, రేపు ఎల్లుండి ఆవలెల్లుండి 3 దినాలు ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హెచ్హెచ్ఎస్ఎఫ్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తోంది. శ్రీమాన్ కొఠారి వారి యొక్క ఇనిషియేటివ్తో ఇక్కడ మన శ్రీమాన్ లక్ష్మీనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు, మన ఎగ్జిబిషన్ సొసైటీ ఈ ప్రాంగణంలో ఇక్కడ ఉండేటటువంటి సనాతన సంప్రదాయానికి, ధర్మానికి సంబంధించినటువంటి అనేక సేవా సంస్థల యొక్క సమాగమం. ఇది ఒక కుంభమేళా లాగా దీన్ని ఇక్కడ నిర్వహణ చేస్తూ ఆరంభం చేయబోతున్నారు. దానికి ఈ పూట అంకురార్పణ జరుగుతోంది. గతంలో ఇది చెన్నై మహానగరంలో జరుగుతూ ఉండేది. మేము ఆ కార్యక్రమానికి కూడా 2-3 సార్లు వెళ్ళడం జరిగింది. ఈసారి హైదరాబాద్లో దీన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జరిపి ఇన్ని సేవా సంస్థలు సమాజానికి తమ యొక్క శక్తిని, తమ యొక్క యుక్తిని, తమ యొక్క సేవని అందిస్తున్నాయి. సమాజం మన యొక్క సేవల ద్వారా ఈ రకమైనటువంటి ఉపయోగాన్ని, లాభాన్ని పొందుతోంది అనే విషయాన్ని తెలియచేసే ఒక ఉద్యమానికి నాంది పలుకుతున్నందుకు ఈ కార్యకర్తలందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దాన్ని ప్రోత్సహించడానికి వచ్చిన మీ అందరికీ కూడా మంగళాశాసనాలు చేస్తున్నాం. మన ధర్మాన్ని గురించి మనం పెద్దల ద్వారా విన్నాం. భారతీయులు ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకోలేదు. మార్కెటింగ్ స్ట్రాటజీస్ మన వాళ్ళకి ఎప్పుడూ అవసరం లేకపోయింది. ఎందుకనంటే మన వాళ్ళు ఎప్పుడూనూ ఈ భాగం నాది, ఇంత మేరే నాది అని అనుకున్నటువంటి వ్యక్తులు కారు. ఈ భూమిని అంతటినీ కూడా నా స్థానము అని అనుకున్నటువంటి విశాల హృదయం కలిగినటువంటి వ్యక్తులు. పృథు చక్రవర్తి అని ఆయన ఉండేవాడు. శ్రీమద్ భాగవతం ఆయన గురించి మనకి తెలియచేస్తుంది. ఆయన ఈ భూమి మీద ఒకసారి అనావృష్టి ఏర్పడితే, తినడానికి తిండి దొరక్క, త్రాగడానికి నీళ్ళు అందక, ఈ భూమి మీద ఉండే ప్రాణికోటంతా పరితపిస్తుంటే ఆ మహనీయుడు బయలుదేరి ఈ భూమిని ఒక గో రూపంలో సందర్శించి దీన్ని నేను సంహరిస్తా అని సిద్ధపడ్డాడు. భూమి అడుగుతుంది, ఏమయ్యా నేను గోవుని కదా, నన్ను నువ్వు సంహరించడానికి సిద్ధపడుతున్నావు, నీకు ఇది ధర్మమయా అంటే ఆ మహనీయుడు చెప్పండి, ధర్మం అనేది బాధ్యతని నిర్వర్తించే వ్యక్తికి ఉండాల్సినటువంటి కర్తవ్యము. నీ బాధ్యతను నువ్వు మర్చిపోతే నువ్వు స్త్రీవైనా పురుషుడవైనా దండనార్హుడవే అవుతావు సుమా. నీ బాధ్యత ఏమి? ఈ భూమి మీద ఉండేటటువంటి సకల ప్రాణికోటిని సవ్యముగా పాలించుట అంటే వాళ్ళకు కావలసిన ఆహారాలని ఇవ్వడం నీ బాధ్యత. కానీ దాన్ని నువ్వు విస్మరిస్తున్నావు, నీ సంతానం అంతా కూడా శోకించేటట్టు చేస్తున్నావు కనుక నీకు దండ తప్పదు.
భూమి సంతోషపడి, రాజా నువ్వు చాలా మంచి మాట చెప్పావు, నేను అంగీకరిస్తున్నా, నేను ఇస్తానయ్యా, కావలసిన వాటన్నిటిని పిండడానికి నువ్వు సిద్ధపడు, ఒక్కొక్క జాతికి కావలసినటువంటి ఆహారం ఏదో దాన్ని నేను ఇస్తా, తీసుకో. ఆ జాతికి సంబంధించిన ఒక పాత్రని తయారు చేయి. పాలు ఆవు ఇవ్వాలి అని అంటే ఒక దూడ కావాలి, ఒక గిన్నె కావాలి, పితికేవాడు కావాలి. ఇందాక మన స్వామీజీ చెప్పారు, మన భాగయ్య గారు చెప్పారు, లక్ష్మీనారాయణ గారు చెప్పారు, మనకి రిసోర్సెస్కి కొరత లేదు, చేసే వ్యక్తుల యొక్క జెన్యువిటీ అది కావాలి, అది కోరుకుంటున్నారు. పితికేవాడు కావాలి కనుక నువ్వు పితికేవాడివి కా. ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి ఒక్కొక్క వ్యక్తిని పాత్రగా చేయి, నేను కావలసినంత ఆహారాన్ని ఇస్తానయా అని పృథివీ చెబితే, రాజు ఆ వేళ ఈ భూమి మీద ఉండేటటువంటి ఎన్ని రకాల జీవజాతులు, మనుషులు ఒక్కళ్ళే కాదు కదా, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, ఈ భూమి మీద యక్షులున్నారు, రాక్షసులున్నారు, గంధర్వులున్నారు, కిన్నరులున్నారు, కింపురుషులున్నారు, ఋషులున్నారు, పితరులున్నారు. ఈ భూమి మీదే కాదు పైనుండే లోకాల్లో కూడా ఉన్నారు. 14 భువనాలు అన్నారే ఇందాక మనకి. అట్లాగా ఏ ఏ జాతికి, ఏ ఏ జీవజాతికి ఏదేది ఆహారమో దాన్ని ఈ భూమి ఆ వేళ ఇచ్చింది. అలా ఇచ్చేటట్లుగా చేసి ఈ భూమి ద్వారా అన్ని జీవజాతులు బ్రతికేటట్టు చేసి దీన్ని ఒక కేంద్రంగా మార్చి ఎవరెవరు ఎక్కడెక్కడ బతకాలి, మనుషులు ఎక్కడ బతకాలి, క్రూర మృగాలు ఎక్కడ బ్రతకాలి, సాధు జంతువులు ఎక్కడ బ్రతకాలి, పక్షులు ఎక్కడ బ్రతకాలి, ఒక వ్యవస్థని రచించిన మహనీయుడు పృథు చక్రవర్తి. ఆయన యొక్క వ్యవస్థ వల్ల ఏర్పడ్డ ఈ ప్రాణికోటికి ఆధారం కనుక ఈ భూమికి ఆవేల్ట నుంచి పృథ్వీ అనే పేరు వచ్చింది అని మనకి భాగవతం చెప్తుంది. పృథ్వీ అనేది ఆయన వల్ల వచ్చింది. అప్పటిదాకా దీనికి పేరు అజనాభము అని ఉండేదిట. ఆ అజనాభం మారి పృథ్వీ అయిందన్నమాట. అంటే ఈ భూమి మీద ఉండేటటువంటి అన్ని ప్రాణుల యొక్క క్షేమాన్ని కాంక్షించిన జాతి మన జాతి. మన జాతి అనద్దు, అలాంటి జాతికి మనం వారసులమయ్యాం. మర్చిపోయాం దాన్ని వేళ. రకరకాల కారణాలు, విదేశీ పరిపాలన ప్రధానమైనటువంటి కారణం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ దేశానికి సంబంధించిన, ఈ జాతికి సంబంధించిన ఆలోచన ధోరణిని అందించగలిగే విద్యా విధానం లేకపోవడం ప్రధానమైనటువంటి కారణం. మనం ఇవాల్టికి కూడా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆలోచనల్లో ఇంకా మనకి స్వతంత్రత ఏర్పడకుండా ఇప్పటికీ ఇంకా మనం దాస్య భావనతోటే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. మనకంటూ దేని మీద ఆధారపడక్కర్లేకుండా హాయిగా జీవించగలిగే ఒక స్వయం పోషక శక్తి ఉన్నప్పటికీ కూడా ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఇతర టెక్నాలజీస్ని తీసుకుని మనం మన యొక్క పద్ధతులని మనం కోల్పోతున్నాం. మీ అందరికీ తెలిసిన విషయాన్ని నేను చెప్తా, ఒక మాట చెప్పంటారా? మీ ఎంతమంది ఇండ్లల్లో సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు ఫ్లాట్స్లో కాదు, అపార్ట్మెంట్స్లో కాదు, సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు మీ ఇండ్లల్లో మొక్కలు వేసుకుంటారో చెప్పండి. చాలామంది కనిపిస్తున్నారు. ఏ మొక్కలు వేస్తారు మీ ఇండ్లలో? ఏ మొక్కలు వేస్తారు?
రకరకాల లైనింగ్స్, మంచి మంచి ఎర్రగా ఉండే ఇంత పుష్పాలు, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ముళ్ళుగా ఉండేటటువంటి మొక్కలు, అందానికి చూడటానికి బాగుండేట్టుగా ఉండే మొక్కలు మనం వేస్తాం. చాలా మొక్కల్ని మనం కలుపు మొక్కలని వీడ్స్ అనే పేరు పెట్టి తీసేసాం. మన ఇండ్లల్లో తీసేసాం, మన పెరట్లలో తీసేసాం, మన కొండల్లోంచి తీసేసాం, మన తోటల్లోంచి తీసేసాం, మన వనాల్లోంచి కూడా తీసేసాం. కానీ మీకు అందరికీ తెలుసునో తెలియదో, ఆ మధ్యన కోవిడ్ వచ్చింది. ఇంకా చాలామంది మర్చిపోలేదు. ఇప్పుడు కూడా ఎవరికైనా కాస్త ముక్కు కారుతున్నా, అప్పుడప్పుడు తుమ్ములు వస్తున్నా కోవిడ్ అని వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టడము, ఐసోలేషన్లో పెట్టడము, వెంటనే ఎప్పుడో మర్చిపోయిన మాస్క్ తీసి మళ్ళీ టక్కమని ముక్కు కట్టడము, ఇలాంటివి ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. మీరందరూ విని ఉంటారు, చూసి ఉంటారు కూడా. ఆ కోవిడ్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ కోసం పరుగులు పెట్టిన వాళ్ళు కొందరు, ఇంకో ఏవో మందుల కోసం పరుగు పెట్టిన వాళ్ళు కొందరు, 2000 రూపాయలు ఖరీదు ఉండేదాన్ని 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి వాళ్ళు చాలామంది ఆక్సిజన్ సిలిండర్స్ ఎందుకైనా పనికొస్తే 10, 12 పట్టుకొచ్చి ఇంట్లో పారేసుకుంటే రేపు పొద్దున దొరక్కపోయి మిగతా వాళ్ళు పోయినా నేను ఒక్కడినైనా ఇంకో కొన్ని ఎక్కువ రోజులు బతుకుతానని సిలిండర్స్ కోసం అని పాక్లు పడ్డటువంటి వాళ్ళు కొందరు ఉంటుంటే, నెల్లూరు ప్రాంతంలో ఓ అక్షరాలు పెద్దగా చదువుకోనటువంటి ఓ ఆనందయ్య గారు తన పెరట్లో దొరికేటటువంటి ఆకులు పట్టుకొచ్చి దాంతో ఏదో ఒక చిన్న కషాయం కాచి ఏదో ఇంత ముద్ద తయారు చేసి పేస్ట్ అక్కడికక్కడే ఉడికించి ఇస్తే, అప్పటిదాకా హాస్పిటల్లో రోజుకి 1,00,000 రూపాయలు హాస్పిటల్ ఫీజు కడుతూ, మందులకి ఎక్స్ట్రా కడుతూ బతకాలని పాటలు పడేవాళ్ళు, ముక్కుకి ఆక్సిజన్ పెట్టుకుని ఆటోల్లో ఆయన దాకా వచ్చిన వాళ్ళు, ఆయన ఇచ్చినటువంటి ఒక చెంచాడు మందు నోట్లో పోసుకున్న 5 నిమిషాలకి ఆక్సిజన్ సిలిండర్ తీసేసి ఆటో వాడిని పంపించేసి హాయిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. విన్నారా? ఇది ఎంతమంది విన్నారు ఈ మాట? అలాంటి ఆయన్ని బలవంతంగా అణిచి ఆయన దగ్గర ఉండేటటువంటి ఆ ఫార్ములా తీసుకొని, ఆ ఫార్ములాని తర్వాత రాజకీయ నాయకులు అందరూ కూడా ఆ పేరు మీద అందరికీ ఇచ్చి వాళ్ళు సంపాదించుకున్నారు. ఏమిటి వాడాడైనా? మీ ఇంట్లో మొలిస్తే దీన్ని కలుపు అని ఏది తీసి పారేస్తారో అలాంటి వాటితోటి తయారు చేసి ఇస్తే, 1,00,000 రూపాయలైనటువంటి మందుల కంటే చాలా వేగంగా సమర్థవంతంగా పనిచేసి ప్రాణాలు పోసే ఈ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఒకళ్ళు బతికిన దాఖలాలు అయితే లేవు. కానీ ఆయన వేసిన దాంట్లో ప్రాణాలు పోయాయి అనుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా హాయిగా చక్కగా ఆరోగ్యకరంగా వెనక్కి తిరిగి వెళ్ళారు. ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నాం అంటే, మనకి స్వాతంత్ర్యం వచ్చింది అని అనుకున్నా ఏవి మనకి సహజంగా ప్రాణాన్నిచ్చి, శక్తినిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి ఉన్నాయో అలాంటి వాటిని వీడ్స్ అనే పేరుతోటి తీసి బయట పారేసి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవేవో అవి మనకి మందులని తీసుకుని, అవి మనకి ఆరోగ్యం అని తీసుకుని బతికే ఒక స్థితి ఇవాళకి ఇంకా మనకి ఉంది. మీ అందరికీ తెలుసునో తెలీదో, డాక్టర్ని దూరంగా పెట్టాలంటే ఏదో పండు తినాలట. ఏంటది? ఏమండి? యాపిల్. ఏమొస్తుంది అది తింటే? పైసలు ఖర్చు అవుతాయి, వస్తే 1-2 రోగాలు వస్తాయి. మీ దేశంలో పండి, మీ పెరట్లో పండే అరటిపండు అంటే అమ్మమ్మో అది తింటే ఆరోగ్యం పాడైపోతుందండి అని అనుకుంటారు. అవునా? అరటిపండు తింటే ఆరోగ్యం పాడైపోతుందండి, షుగర్ వచ్చేస్తుందండి అని అనుకుంటారు. అంటే మీ మీద
మీ ఇంట్లో పండే పండు మీద ద్వేషం పుట్టించి దాన్ని బయటికి పంపించి బయట నుంచి వచ్చినటువంటి యాపిల్ తినే అలవాటు మీకు చేశారు. అది మీకు పనికొస్తుందో పనికిరాదో మీకు ఇట్స్ నాట్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ యాపిల్ గివ్స్ యూ హెల్త్. ఎవడైనా ప్రూవ్ చేశాడా? ఏమో. అరటి పండు మాకు చిన్నప్పుడు చెప్పేవారండి, ఏదున్నా లేకపోయినా చక్కగా ఓ అరటిపండు తిని అరగ్లాసుడు పాలు తాగి పడుకుంటే హాయిగా నీ జీవితం గడుస్తుందా అనేవారు. కానీ ఇప్పుడు అరటిపండు అంటే భయం, దాన్ని ముట్టుకోవాలంటే భయం, అది తింటే ఏమొస్తుందో అని భయం. ఇది మన ఆలోచన ధోరణికి ఒక ఎగ్జాంపుల్. అంటే ఏదేది సహజంగా జీవితాన్ని ఆరోగ్యకరంగా, ఆనందదాయకంగా, సంపత్ప్రదంగా నడపగలిగేదో అలాంటి వాటిని మనం పక్కకి పెట్టి, వాటిని బలవంతంగా పక్కకి తోసి, వాటి మీద నేరారోపణ చేసి ఇవి మనకి అనారోగ్యకరాలనే స్టాంపు వేసి, ఏవి మనకి బయట నుంచి వస్తాయో ఇవి నీకు ఆరోగ్యకరం, చక్కగా వాడుకోవయ్యా అని చెప్పే పద్ధతి స్వతంత్ర భారతం అయిన తర్వాత కూడా ఇంతకాలము సాగాయి. సుమారు 75 సంవత్సరాల కాలం అట్లానే సాగుతూ వస్తోంది. ఇప్పటికీ ఆ పద్ధతుల్లో అదే సాగుతోంది. కానీ కనీసం ఇంతకాలం తర్వాత ఇప్పుడు ఈ దేశానికి కూడా ఒక ఆత్మ ఉంది, ఈ జాతికి కూడా ఒక చిత్తం ఉంది, ఒక సంకల్పం ఉంది, దీన్ని మళ్ళీ మనం ఒకసారి చూపించాలి అనే ఒక సంకల్పం మన వాళ్ళకి కలగడం చాలా సంతోషాన్ని కలిగించేటటువంటి అంశం. దీన్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశానికి సంబంధించినటువంటి ఏ వ్యక్తి ఎప్పుడు నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అనుకోలేదు. ఏమనుకుంటాం మనం? ప్రతి వ్యక్తి కూడా ఉదయం పూట లేచినప్పుడు, మధ్యాహ్నం కాలగతి మారేటప్పుడు, సాయంకాలం సూర్యుడు అస్తమించేటప్పుడు చేసేటటువంటి ఒక సూర్య నమస్కారం కాగానే లోకాః సమస్తాః సుఖినో భవంతు అని అనుకుంటారు. ఇది మనకు అలవాటు చేశారు ఎప్పటి నుంచో, ఈవేళ కాదు ఇది. ఇప్పటికీ మనం అదే సంకల్పంతో జీవిస్తున్నాం తప్ప, నేను చేసేది 10 మందికి తెలిసి నన్ను 10 మంది పొగడాలని కానీ, కిరీటం పెట్టాలని కానీ, మాల వేసి గుర్తించాలని కానీ ఒక పబ్లిసిటీ. దే నెవర్ ఎక్స్పెక్టెడ్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ దోస్ ఆర్ డూయింగ్. సంపంగి పువ్వు అది నిజంగా పూచి ఉంటే అది ఉందని ఎవరు చెప్పక్కర్లేదు. చెప్పాలా? మీరేం చేస్తారు? వాసనని పట్టి ఎక్కడుంది ఇది, ఎక్కడుంది ఇది, ఇక్కడెక్కడో ఉందే, దాన్ని వెతుక్కుంటూ మీరు పెడతారు తప్ప, ఏమండోయ్ నేను సంపంగి పువ్వుని, నాది మంచి పరిమళం, చూడండి నన్ను అని ఎప్పుడూ రేఖల్ని ఎగరవేసే ప్రయత్నం సంపంగి చేయదు. మల్లెపువ్వు ఎప్పుడు కూడా తన మనుగడ కోసం పాకులాడదు. దాన్ని బాగా పెట్టుకోవాలని అది తెలిసిన నువ్వు అనుకుంటావు. సూర్యుడు ఎప్పుడు నేను ఎంత ఎండిస్తున్నాను తెలుసునా, బీ కేర్ఫుల్ ఇన్ యూజింగ్ మై సన్ లైట్ అని ఎప్పుడు ఆయన ఒక మాట కూడా ఇప్పటిదాకా అనలేదు. గాలి ఎప్పుడు నీకు ప్రాణం నేను పోస్తున్నాను రా నాయనా, నీ 10 ప్రాణాలకి నేను రక్షకుణ్ణి కనుక నన్ను గౌరవించు, అది ఎప్పుడు కోరలేదు. సిన్సియర్గా పని చేసుకునేవాడు పబ్లిసిటీ ఎప్పుడు కోరుకోడు. తన పని తను చేస్తూ పోతాడు. అవసరం ఉన్నవాడు దాన్ని వాడుకుంటాడు. వాడి ఉనికి కోసం వాడు వాడుకుంటాడు. గాలి నేను పీల్చకపోతే పాపం ఏడుస్తుందండి, అందుకోసమనే పీలుస్తున్నాను అంటారా మీరు? గాలి ఏడుస్తుందని మీరు పీలుస్తున్నారా?
మీరు పీల్చకపోతే గాలికి కాదు నష్టం, ఎవరికండి నష్టం? మనకే. ఆ తర్వాత చుట్టూ ఉండేవాళ్ళు అంటారు, పాపం వీడు అనవసరంగా పోటీ పెట్టుకున్నాడండి గాలితోటి, ఎందుకంటే వాడు ఉండడు. ప్రకృతిలో 10 మందికి ఉపయోగపడే ఏ పదార్థము పబ్లిసిటీని కోరుకోదు, తన పని తను చేస్తూ పోతుంది. కానీ ఈవేళ ఎందుకండి మరి ఇలాగా ఇక్కడ ఒక పెద్ద HHSF అని పేరు పెట్టి దాంతో ఒక్కొక్క సంస్థని పిలిచి వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి ఇంతమంది ఇక్కడ ఉన్నారు చూడండి అని, వై ఆర్ యూ పుట్టింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్? ఈ రోజుల్లో అది కూడా ఒక అవసరమైంది. మంచి గాలిని పీల్చే, ఎందుకంటే గాలిలో కూడా ఇప్పుడు కంటామినేషన్ పెరిగిపోయింది కదండి, నీళ్ళల్లో కూడా కంటామినేషన్ పెరిగిపోయింది కదా, అట్మాస్ఫియరిక్ కంటామినేషన్ పెరిగిపోయింది కదా. అంచేత మంచి గాలిని పీల్చుకోండి, మంచి నీళ్లు త్రాగండి. ఇప్పుడు చూడండి పాపం మన వాళ్ళు ఇక్కడ ఈ బాటిల్స్ పట్టుకొచ్చి పెట్టారు. ఇదివరకు మనం ఎప్పుడు ఇలాంటి బాటిల్స్ పెట్టుకుని అలవాటు లేదండి, మా చిన్నప్పుడు మాకు తెలియదండి. చక్కగా హాయిగా ప్రకృతిలో లభించేటటువంటి జలాలని ఆస్వాదించి హాయిగా జీవించగలిగేవారు, అలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈవేళ స్వాములు కూడా ఇది మడినీళ్ళు అని పక్కన పెట్టుకుని తాగుతుంది. ఇప్పుడు అలాంటి స్థితి వచ్చింది. ఇప్పుడు దే ఆర్ ఫీలింగ్స్, అది బాటిల్లో వస్తే ఇది మడి, ఇది చాలా పరిస్థితి. వాడు ఎక్కడ ఫిలప్ చేశాడో తెలియదు, ఎలా ఫిలప్ చేశాడో తెలియదు, అండ్ హౌ హీ ట్రాన్స్పోర్టెడ్ అండ్ హౌ లాంగ్ బిఫోర్ హీ డిడ్ ఇట్, దట్ ఆల్సో వీ డోంట్ నో. కానీ ఈవేళ మన ఆలోచన ధోరణి అలా మారినప్పుడు దానికి తగ్గట్టుగా వ్యక్తులలో ఒక ఉత్సాహాన్ని కలిగించడానికి, శ్రద్ధని పుట్టించడానికి కొంత పబ్లిసిటీ కూడా అలవాటైంది. దేవుడికి కూడా అప్పుడప్పుడు తప్పలేదనుకోండి, అందుకోసమే ఆయన కొంత ఋషుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. ఆ ఋషులు ఆ దేవుడి గురించి చెప్తారు, వ్యాసుడు, వాల్మీకి, అలాంటి వాళ్ళంతా కూడా ఆయన గురించి చెప్పాల్సి వచ్చింది. ఆయన గురించి ఆయన కూడా చెప్పుకోవాల్సి వచ్చింది భగవద్గీత ఆది గ్రంథాలుగా. ఇందాక మా భాగయ్య గారు అన్నారు, భారతదేశం ఈ భూమి మీద ఉండేటటువంటి అన్ని రకాల ప్రాణులకి ఇదొక కేంద్రం అండి, ఇదొక హబ్. ఇది అదృష్టం కొద్దీ ఇక్కడి నుంచి మిగతా జాతులు వ్యాపించాయి. ఇక్కడ ఉండేటటువంటి సహజత ఇప్పటికీ ఇంకా పూర్తిగా నశించకుండా కొద్దో గొప్ప ప్రిజర్వ్ అయి ఉన్నది. వైదికమైనటువంటి విజ్ఞానానికి ఇది మూల కేంద్రం. అయితే ఈవేళ వేదపు పుస్తకాలు మన దగ్గర లేవు. మన దగ్గర ఉండేటటువంటి ఏదో ఒక 8-9 వేద శాఖలు ఉన్నాయి. 1131 శాఖల్లో దానికి సంబంధించిన ఇతర పుస్తకాలు మన దగ్గర లేవు, కానీ విదేశీ లైబ్రరీల్లో ఉన్నాయండి. అయితే వాళ్ళకి అది కోతి కొబ్బరికాయ, వాళ్ళ చేతిలో ఉంది, కానీ దాన్ని ఎలా ఆస్వాదించాలో తెలియదు. ఆ గ్రంథంలో ఉండే విజ్ఞానాన్ని మళ్ళీ తెలియాలంటే, చదవాలంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ చేత చదివించుకుంటేనే. గ్రంథం వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి పెట్టుకున్నారు, కానీ ఎలా వాడాలో తెలియదండి. ఇప్పుడు బాసుమతి రైస్ని పేటెంటైజ్ చేయాలని పాపం విదేశాలు ప్రయత్నం చేశాయండి, కానీ వాళ్ళకి దాంతో పులిహోర చేసుకోవడం చేత కాదు కదా అండి, దాంతో పాయసం చేయడం చేత కాదు కదా, దాంతో పొంగల్ చేయడం చేత కాదు కదా, దాంతో మెళిహోర చేయడం చేత కాదు కదా. All those things they do not know, they don't have any kind of idea of what all that they can make out of it. చేసే సామర్థ్యం, దాన్ని ఉపయోగించగలిగేటటువంటి యోగ్యత ఇవాల్టికి ఆనాటి నుంచి కోల్పోకుండా తీసుకొస్తూ ఉండేటటువంటి భూభాగం మన భారత భూమి. ఈ భూమికి సహజమైన సంపద ఉంది, సహజమైన దీంట్లో సౌందర్యం ఉంది,
సహజమైనటువంటి సౌగంధ్యం ఉంది, దీనికి సహజమైన రుచి ఉంది. ఈ భూమికి అన్నీ ఉన్నాయి, మన భూమికి అన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా మీరు చూశారో లేదో మాకు తెలియదు. దీనికి ఉండే సహజ పరిమళాన్ని, సహజ సౌగంధ్యాన్ని ఎంతమంది ఆస్వాదించి ఉంటారు? ఈ భూమికి ఉండే వాసనని ఎంతమందికి తెలుసనండి? డూ యు నో దట్? ఎప్పుడు తెలుస్తుంది మీకు అది? వాన వచ్చినప్పుడు తెలుస్తుంది. కరెక్ట్. వాన వచ్చినప్పుడు ఎక్కడో వాన పడితే మీకు ఒక మంచి పరిమళం వస్తుందండి. అది ఈ మట్టిలోంచి వచ్చేది. అది ఈ మట్టికి ఉండే లక్షణం. మీరు విదేశాలకు వెళ్ళి చూడండి, ప్రపంచంలో ఏ దేశానికైనా, అక్కడ ఇట్లాంటి నీళ్లు పడితే అందులోంచి పరిమళం రాదు మీకు. ఈ మట్టికి ఒక రుచి ఉంది తెలుసునా? ఒక అందమైనటువంటి రుచి ఉంది ఈ మట్టికి. మేము అప్పుడప్పుడు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు మమ్మల్ని అక్కడక్కడ ఏదో ఫౌండేషన్ వేయండి అని పిలుస్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఆ మట్టికి రుచి ఉందా అని అప్పుడప్పుడు కొంచెం ఆ మట్టిని కూడా టేస్ట్ చేసేవాడిని. గర్భవతులు ఎప్పుడు ఎక్కువ చేస్తారు అంటూ ఉండేవారు మా చిన్నప్పుడు. అట్లాగా ఆ మట్టిని అప్పుడప్పుడు కొంచెం కొంచెం రుచి చూసే ప్రయత్నం చేశాం. బట్ ఐ డెంట్ ఫైండ్ ఎనీ టేస్ట్ ఇన్ దట్ సాయిల్. ఈ మట్టికి సహజమైన రుచి ఉంది. ఆ రుచిని, వాసనని ఆవేల్టి నుంచి ఈవేల్టి దాకా కోల్పోకుండా తెచ్చుకుంటూ పరంపరగా కొనసాగిస్తూ వచ్చినటువంటి నేల ఈ నేల. అందుకోసం ఇక్కడ పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి ఈ మట్టిలోంచి వచ్చినటువంటి శరీరాలు కనుక ఇవి, ఈ శరీరాల్లో ఆ రుచి, ఆ పరిమళం కూడా ఉంటుందండి. అయితే బహుశా మీకు తెలుసు అనుకుంటా, శరీరం ఈ మట్టిలోంచి వచ్చిన అన్నం తినే పెరుగుతుంది. మనస్సు ఈ మట్టిలోంచి వచ్చిన అన్నం తినే పెరుగుతుంది. బుద్ధి ఈ మట్టిలోంచి వచ్చిన ఆహారం తినే పెరుగుతుంది. అంటే శరీరం కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఈ ఆహారం వల్లే పెరుగుతాయి. కనుక ఇక్కడ పుట్టిన ఈ జాతిలో వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి సహజమైనటువంటి పరిమళం, సహజమైనటువంటి రుచి, ఇవి రెండు ఉంటాయి. మళ్ళీ మీరు రుచి అంటే ఏమంటే ఇలా చేయి నాకి చూసుకునేరు. ఈ రుచి కాదు మేము చెప్పేది, ఈ పరిమళం కాదు మేము చెప్పేది. మన జాతిలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఇంటికి ఎవడొచ్చినా చేతులు చాచి ఆహ్వానించేటటువంటి మంచి ఆచరణ ఉంటుంది. అతిథి సత్కారం అంటామే మనం. ఈ అతిథి దేవో భవ అని భావించేటటువంటి స్వభావం ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తికి ఉంటుందండి. ఇది మన ఆచరణ. ఎంతోమందిని మనం ఇక్కడికి ఆహ్వానించాం. ఎంతోమంది ఇక్కడి నుంచే వెళ్ళిన వాళ్ళైనా అక్కడక్కడ ఉండే వాతావరణానికి, అక్కడక్కడ ఉండే పరిస్థితులకి తగ్గట్టుగా మారిపోవడం చేత సహజత కోల్పోయింది అక్కడ. వాళ్ళు మనకి తిరిగి వచ్చినా మనం ఎప్పుడు ఎవరిని హెజిటేట్ చేయలేదు. వాళ్ళని మనం ఆదరించాం, ఆదరించి ప్రేమించి వాళ్ళని స్వాగతించాం. ఆ స్వాగతించే ప్రేమ రుచి మనకుంది. వాళ్ళకు కావలసిన ఆతిథ్యాన్ని ఇవ్వగలిగేటటువంటి మంచి పరిమళం మన దగ్గర ఉంది. ఇవి రెండు ఈ జాతికి ఇవాళకి పోలేదు, ఇప్పటికీ ఉన్నాయి. బహుశా మీకు తెలుసును అనుకుంటా, ప్రపంచంలో కొంతమందిని ఏ దేశము కూడా మా దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అని తరిమి వేసినటువంటి వ్యక్తులని కూడా ఈ భారత మాత తన ఒడిలోకి తెచ్చుకుని వాళ్ళకి ఆసరానిచ్చింది,
ఒకసారి మీరు చరిత్రను చూస్తే మీకే తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళు ఎందరో ఇక్కడ బతికారు. ఇక్కడ ఈ గడ్డ మీద, ఈ భరతమాత ఒడిలో మనం అదృష్టం కొద్దీ ఆ భరతమాత యొక్క వారసత్వాన్ని మరిచిపోకుండా కొనసాగిస్తూ ఉండేటటువంటి వంశాల్లో, జాతుల్లో, కుటుంబాల్లో పుట్టేటటువంటి అదృష్టాన్ని పొందాం. కనుక మనం ఎప్పుడూ లోకా సమస్త సుఖినో భవంతు అనే పనులు చేస్తాం. ఏ పని చేసినా అట్లానే చేస్తాం. మా ఇంట్లో వాళ్ళు మాత్రమే బాగుండాలి కాదు, మా పొరుగింటి ఇరిగింటి వాళ్ళు మాత్రమే బాగుండాలని కాదు, మా పక్క దేశం బాగుండాలి, మా భూగోళానికి పైనుండేటటువంటి గోళాలు బాగుండాలి, విశ్వమంతా కూడా శాంతియుతంగా ఉండాలని భావించేటటువంటి జాతి మన జాతి. మన అదృష్టం కొద్దీ దాంట్లో వచ్చాం. చేసే ప్రతి పని అట్లానే చేస్తాం. ఎప్పుడు దానికి పబ్లిసిటీ మనం కోరలేదు, చేసుకోలేదు. కానీ ఈవేళ మనకి ఏర్పడేటువంటి ఒక భావదారిద్ర్య ప్రభావం చేత మనని మనమే మర్చిపోయి అక్కడ వాడిచ్చిందేదో అదే మనదనుకునే స్థితి వచ్చింది. మన జుట్టు అలాగే తయారైంది, మన కట్టు అట్లానే తయారైంది, మన బొట్టు అట్లానే తయారైంది. ప్రతిదీ ఇప్పుడు అట్లాగా అనుకరణ ప్రధానమైనటువంటి జీవితం అయిపోయింది ఈవేళ మనది. కనుక మళ్ళీ ఒకసారి నాయనా మనదిది, ఇలా ఉంటుంది మనదని చెప్పుకుంటే బాగుంటుంది అని అనిపించి మన హెచ్హెచ్ఎఫ్కి ఎవరెవరు అట్లా ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో చేసి వాళ్ళు వీటి యొక్క ఫలితాలని లోకానికి అందరికీ అందించాలని కృషి చేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ పిలిచి ఇలా జరుగుతోంది, ఇది మనది అని ఒక మాట సమాజానికి చెప్పాలనేటటువంటి ఒక పని చేస్తున్నారు. ఇక్కడ చాలా ఆనందించాల్సినటువంటి అంశం ఇది. ఆదరించాల్సిన అవసరం మనందరిది కూడా. వాటిని మనం గుర్తించగలిగితే చాలు. మొట్టమొదట ఇన్ని జరుగుతున్నాయి. ఇందాక చెప్పారు, మనం విన్నాం. వాళ్ళెవరో సేవలు చేస్తున్నారండి, వీళ్ళెవరో సేవలు చేస్తున్నారండి, మన వాళ్ళు ఎవరు చేయరేమిటండి అని అంటే, అమ్మ ఎప్పుడు పిల్లాడికి అన్నం పెట్టి, నేను ఎంతమందికి రోజు అన్నం పెడుతున్నాను తెలుసునండి, నాకు 2 పిల్లలు కనుక నెలకి నేను 60 మందికి నేను భోజనం పెడుతున్నాను అని గూగుల్లో పబ్లిసిటీ చేసుకోవడం ఐ డోంట్ థింక్ దట్ ఎనీ మదర్ డస్ హియర్. ఏమంటే ఏ అమ్మగారైనా చేస్తారు ఇక్కడ? మేము మా ఇంతమంది పిల్లలకి మేము అన్నం పెడుతున్నాము కనుక మేము అన్నదానం చేస్తున్నాము, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, పిల్లలకి ఆరోగ్యం చెడితే వాళ్ళకి మందులు వేసి ఇంతమందికి నేను ఆరోగ్యాన్ని బాగు చేస్తున్నాను. ఐ డోంట్ థింక్ దట్ ఎనీ పేరెంట్ వాంట్ దట్ టు బి పబ్లిసైజ్డ్. ఎస్ ఆర్ నో? ప్రపంచంలో ఎవడికి చేసినా మా వాళ్ళు అనే భావంతో మన వాళ్ళు చేస్తారు. వాడికి కులం ఏమిటి, వాడి మతం ఏమిటి, వాడి జాతి ఏమిటి అనేది ఎప్పుడు చూడలా. ఒకసారి కృష్ణానదికి పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయండి, చాలాసార్లు వచ్చాయి. ఒకసారి వచ్చినప్పుడు మన సేవా కార్యకర్తలు కొంతమంది అక్కడ ఎవరెవరు ఆహారం లేక బాధపడుతున్నారో వాళ్ళకి కాస్త ఆహారాన్ని అందిద్దాము అని, వాళ్ళకు ఉండేటటువంటి అవసరాలు ఏవో తీర్చాలి అని మన వాళ్ళు అక్కడికి వెడితే, సరే అక్కడ వాళ్ళు కొంతమంది ఇస్తున్నారు, కానీ ఆ పక్కన ఇంకో కొంతమంది కూడా అలా ఇవ్వడానికి వచ్చారు. వాళ్ళు ఎవరైతే మా మతములో ఉన్నారో వాళ్ళందరికీ మాత్రమే మేము ఇవి ఇస్తాము అని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ స్లిప్స్ ఇచ్చి, ఆ వచ్చిన వాళ్ళకి తప్ప అవసరం ఉండేవాడు ఎవడైనా మరొకడు పెడితే, నో యు ఆర్ అన్ఫిట్ టు బీ ఇన్ దిస్ లైన్, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ అని పంపించేసిన మన వాళ్ళు చూశారు. పోనీ వాళ్ళు ఇచ్చేవేమిటి అక్కడ దాంట్లో అంటే, కొబ్బరి నూనె బాటిల్సు, సెంటు బాటిల్సు, తలదూకునే దువ్వెనలు, తుఫాన్లో ఇళ్ళు వాకిళ్ళు పోయి అల్లల్లాడేటువంటి వ్యక్తికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి మెటీరియల్ అది. మన వాళ్ళు ఎప్పుడు నీ కులం ఏమిటి, నీ జాతి ఏమిటి, నీ మతం ఏమిటి,
అని అడిగి ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టి ఎరుగరు. ఎవడొచ్చినా ఆ సమయానికి నాకు ఒకటే రొట్టి చేతిలో ఉంటే సగం చింపి నీకిస్తా, సగం నేను తింటా, ఇద్దరం కలిసి హాయిగా ఈ సమయాన్ని గడుపుదాం అనే ప్రవృత్తి కలిగిన వ్యక్తులే ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా. మనం చేసే సేవలన్నీ అట్లా చేసేవేనే. అది ఏ సేవ అయినా కానివ్వండి, అది ప్రాబబ్లీ ఏ ఆర్గనైజేషన్ అయినా, ఈ దేశానికి సంబంధించిన సహజమైనటువంటి స్థితి అట్లాంటిది. అట్లానే సంపదలని పంచుకు పెరిగాయండి ఈ జాతి. ఇందాక భాగయ్య గారు చెప్పారు ఒక మంచి మాట. మనకి స్వాతంత్ర్యానికి పూర్వం ఇతరులు పాలించినటువంటి పాలనల వల్ల మనం ఎంత రకాలుగా ఎన్ని రకాలుగా దిగజారిపోయాము, ఏం చేస్తున్నామో మనకి తెలియకుండా అయిపోయింది. ఒకసారి సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ అని ఒకటి ఉందండి చెన్నైలో. వాళ్ళు ఒక స్టడీ చేసి చెప్పారు, 17వ శతాబ్ది 18వ శతాబ్దుల్లో ఈ దేశంలో తయారయ్యేటటువంటి స్టీల్ కుటీర పరిశ్రమల్లో తయారైంది. పెద్ద పెద్ద కర్మాగారాల్లో కాదు, కుటీర పరిశ్రమల్లో తయారైంది. ఆ కుటీర పరిశ్రమల్లో తయారయ్యేటటువంటి స్టీల్ ప్రపంచపు అవసరాల్లో 85% ఇది తీర్చేది, 10% చైనా తీర్చేది, మిగతా 5% ఇతర ప్రాంతాల్లో ప్రపంచంలోంచి వచ్చేది. దురదృష్టం ఏంటంటే ఆ తర్వాత మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ఇండస్ట్రీస్ని మనమే బలవంతంగా అణిచి పారవేసుకున్నాం. మన కుటీర పరిశ్రమల్ని మనమే దారుణంగా ఆత్మహత్య చేసుకున్నాము. ఈవేళ ఇతర దేశాలు 200%, 300% పెరిగిపోయాయి. మేకతోకలాగా మనం అక్కడే ఆగిపోయాం. మన స్టీల్ పవర్ ఎంత ఉంటుందో మీకు చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. ఢిల్లీలో ఉండేటటువంటి కుతుబ్ మినార్ పక్కన ఒక పెద్ద ఇనప స్తంభం ఒకటి ఉందండి. ఎంతమంది చూసుంటారు? కుతుబ్ మినార్కి పక్కన ఉంది ఒక పెద్ద ఇనప స్తంభం. దానిపైన గరుత్మంతుడు ఉంటాడు. వెనకాత నుంచి ఇలా చెయ్యి పెట్టి అందితే వాడు దేశానికి పాలకుడైపోతాడు అంటూ ఉంటారు. ఇనప స్తంభం అది 2000 సంవత్సరాలకి పూర్వం తయారు చేసిన స్తంభం అది. ఇక్కడ ఈ దేశీయమైనటువంటి ఇనుపుతో తయారు చేసిన స్తంభం అది. ఎండకి, వానకి, మంచుకి, చలికి అన్నిటికీ ఎక్స్పోజ్ అయి ఉన్న ఈవేళకి పైన తుప్పు పట్టకుండా ఉంది. ఇన్నేళ్లకి కూడా ఇక్కడ వాడేటటువంటి తయారయ్యేటటువంటి పదార్థం యొక్క శక్తి అంత దృఢంగా ఉండేది. తర్వాత మనకి బయట నుంచి అరువు తెచ్చుకున్నటువంటి టెక్నాలజీస్ వల్ల ఈవేళ తయారు చేసేటి ప్యూర్ 100% స్టెయిన్లెస్ అని ఇచ్చింది కూడా పెట్టిన 6 నెలలకి తుప్పు పట్టి ముక్కలు విరిగిపోయేటటువంటి స్థితిలో ఉంటున్నాయి. అంటే ఇక్కడ ఈ జాతికి, ఈ దేశానికి ఒక సహజత ఉందండి, ఒక శక్తి ఉంది, ఒక యుక్తి ఉంది, ఆత్మ ఉంది, హృదయం ఉంది. కానీ ఎవరి మట్టుకు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మనం ఏదో మా శక్తి ఇంతని చూపించాలి అనే మనస్తత్వం మనకి లేదు ఎప్పుడూను. ఎందుకంటే నువ్వు నావాడివి కాకపోతే నా శక్తి ఏమిటో నేను నీకు చూపించాలి, అంతే కదా. నువ్వు నావాడివి కావు కనుక నా బలం ఎంతో నేను చూపించాలి, నిన్ను నీ హద్దులో అట్టే పెట్టాలి. కానీ మనం ఎప్పుడు అలా ఎవరిని నావాడు కాడు, పరాయివాడు అని అనుకోలేదు. వసుధైవ కుటుంబకం, ఈ ప్రపంచమంతా నా కుటుంబం, ఇందులో ఉండేవాళ్ళంతా కూడా నా వాళ్ళే అనే భావన వల్ల ఎవరినో ఒక అణచాలనో లేదు వీడు నావాడు వీడు పరాయివాడనో మనం ఎప్పుడు అనుకోలేదు. తప్పు చేస్తే ఎవడు చేసినా వాడికి దండన తప్పదు, ఒప్పు ఎవడు చేసినా వాడికి మెప్పు ఇవ్వాలి అనే మనస్తత్వంతో పెరిగిన జాతి మనది. మీరు ఎప్పుడైనా రామాయణం చదవండి. రఘువంశపు రాజుల్లో
తన కొడుకు తప్పు చేశాడని తెలిసినటువంటి ఆ రాజు ఆ పిల్లవాడిని దేశ బహిష్కార శిక్ష వేసి బయటికి పంపించేయండి. ఆయన నా కొడుకు కదా, వాడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని ఎప్పుడూ అనుకోలేదు వాళ్ళు. అక్కడ వాళ్ళు ఎవరికి అస్మదీయులు తస్మదీయులు లేరండి. వాళ్ళకి అంతా మన వాళ్ళే. అయినా ఈవేళ మన ఆలోచన ధోరణిలో మార్పు వచ్చింది కనుక మళ్ళీ ఒకసారి ఆత్మీయతని జాగృతపరచాలి అనే సంకల్పంతో మన హెచ్ఎస్ఎఫ్ ఈవేళ ఇక్కడ ఎన్నెన్ని సంస్థలు ఉన్నాయో ఇలాంటి భావన శైలి కలిగినటువంటి వారిని అందరినీ కూడా ఒక చోటకి తెచ్చి వీరందరూ ఒక కుటుంబం, వీరందరిది భారతీయ ఆత్మ, ఇది మనందరిది, మనందరం దానికి శరీరం, మన ఆత్మని మనం కాపాడుకుందాం. మీకు ఏది బాగుండాలి చెప్పండి? మీ శరీరం బాగుండాలా, ఆత్మ బాగుండాలా? హలో, శరీరం బాగుండాలా, ఆత్మ బాగుండాలా? రెండు బాగుండాలి, రెండూ బాగుండాలి. ఆత్మ లేనిదే శరీరం ఉండదు, శరీరం లేనిదే ఆత్మ పని చేయలేదు. చేత రెండిటినీ మనం జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సేవా సంస్థలన్నీ మనకి ఆత్మ లాంటివి, మనని వెనక నుండి నడిపిస్తాయి. సమాజంగా ఉండే మనందరం నడవవలసిన వాళ్ళం ఏకసూత్రం మీద, ఏకతా భావనతోటి, ఒక కుటుంబ భావనతోటి. మనం ఎవరమైనా కావచ్చు. మన పూర్వాచార్యులు అందరూ ఈ భావనని వారు ఆచరించి చూపించారు. రామానుజాచార్యుల వారు సమతామూర్తి కాగలిగారంటే ఈ భావన వారికి ఒక అద్భుతమైనటువంటి చేతనని ప్రసాదించింది. మనమందరం ఒకటి. ఒక చిన్న చరిత్ర మీకు జ్ఞాపకం చేస్తా. రామానుజుల వారి లైఫ్లో రామానుజుల వారికి ఒక గురువు ఉండేవారు, మహాపూర్ణులు అని వారికి పేరు. ఈ మహాపూర్ణులు కొత్త ఇల్లు కట్టుకున్నారండి. గృహప్రవేశం చేయాలి. ఆ గృహప్రవేశానికి పంతులు గారిని పిలిచారు. మర్నాడి ప్రొద్దున్న పూజా కార్యక్రమాలన్నీ చేసి గృహప్రవేశం జరగాలి. కానీ ఆ ముందు రోజు రాత్రి వారి మిత్రుడు ఆయన, అంటే వారి గురువు గారి దగ్గర వీరితో పాటు కలిసి చదువుకున్నటువంటి ఒక హరిజన్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు మార నేరి నంబి అనేవారు. ఆయన మార నేరి నంబి, తమిళనాడు ప్రాంతం అంచేత ఆయనకి అలాంటి పేరుంది అక్కడ. ఆయన హీ వాజ్ ఏ హరిజన్. కానీ మిత్రుడు రేపొద్దున గృహప్రవేశం చేస్తున్నాడు. ఆయన గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళడానికి బాగుండదు. ఆ రోజుల్లో ఉండేటటువంటి సామాజిక పరిస్థితులు దానికి అంగీకరించేవి కావు. అందుచేత మర్నాడు ఇంట్లోకి వెడితే బాగుండదు, ఆకర్షణీయంగా ఉంటుంది, మిగతా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కనుక పూజా కార్యక్రమం ప్రారంభానికి పూర్వమే వెళ్ళి ఒకసారి చూసొద్దామని ఆ ముందు రోజు రాత్రి మిత్రుణ్ణి పలకరించడానికి వచ్చినప్పుడు ఈయన ఒకసారి ఇంట్లోకి వెళ్ళి పూజామందిరం ఎక్కడ, వంటశాల ఎక్కడ, పడుకునేది ఎక్కడ, డ్రాయింగ్ రూమ్ ఎక్కడ, ఆడుకునే చోటు ఎక్కడ, ఇంకోటి ఎక్కడ, ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లోనూ, ఇవన్నీ ఒకసారి వెళ్ళి చూసేసి ఈయన వచ్చేసాడండి. నెక్స్ట్ డే మార్నింగ్ పూజా కార్యక్రమం ప్రారంభించాలి. కానీ మహాపూర్ణుల వారు పూజా గీజా ఏం చేయటం లేటమాలు ఇంట్లో కార్యక్రమాలు ప్రారంభించుకున్నారు. పండితులు వారంతా వచ్చి అడిగారటండి, ఏమండి మేము వచ్చాం కదా ఇంకా మీరు పూజ ప్రారంభించడం ఏంటండి అంటే, మా పూజ నిన్న సాయంకాలమే అయిపోయిందండి అన్నారండి. పంతులు గారికి ప్రాబ్లం, సంభావన ఇవ్వద్దాం. పంతులు గారిని పిలిచా, నీకేం పర్వాలేదు, నీ సంభావన నీకు ఇస్తాం. పాపం పంతులు గారికి ఇవ్వాల్సినటువంటి సంభావనాదులన్నీ ఇచ్చి ఆయన పంపించి తృప్తిగా నా మిత్రుడైనటువంటి మార నేరి నంబి నిన్న రాత్రి ఇల్లంతా తిరిగి ఇంట్లో ఉండే ప్రతి భాగాన్ని తన పాదధూళితోటి స్పృశించిన తరువాత నా గృహం పావనమైపోయింది, ఇక కొత్తగా మళ్ళీ నేను గృహప్రవేశానికి మంత్రాలు చదవాల్సిన అవసరం లేదని భావించాడు.
వారి వరకు భావించారు, బాగానే ఉందండి. కానీ ఆ తర్వాత యూ కెన్ అండర్స్టాండ్ ద సొసైటీ. నీ అభిప్రాయం ఏమిటి అనేది ఇంపార్టెంట్ కాదండి. చుట్టూ ఉండే సొసైటీలో వాళ్ళకి దేర్ వాజ్ ఎ బిగ్ అప్రోర్. అంత కోలాహలం, గడబిడ. ఈ మహాపూర్ణుల వారు హరిజనుని ఇంట్లో తెచ్చుకొని పూజ అయిపోయింది అంటాడు. అయినా ఈయన్ని మనం ఈ ఊరిలోంచి బహిష్కరించాలి, హీ షుడ్ బి ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ అని వాళ్ళంతా పెద్ద కోలాహలం చేయడం ప్రారంభించారు. రామానుజుల వారు పక్కన దూరంగా ఉంటారు వారు మఠంలో. సరే, వారు వీరి దగ్గరికి చూద్దామని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేటప్పటికి మొత్తం ఇంటి బయటంతా పెద్ద గడబడి హడావిడి జరుగుతోంది. అందరూ కూడా ఆయన మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈయన ఇలా చేస్తాడా ఈయన అని. సరే, రామానుజుల వారంటే గౌరవం ఉందండి అక్కడ అందరికీ. రామానుజుల వారు రాగానే కంప్లైంట్ చేశారు, చూడవయ్యా స్వామి, ఆయన్ని పెద్ద నీకు గురువు అనుకుంటున్నావు, ఆయన చేసే పనులు చూస్తే ఇలా ఉన్నాయి అంటే రామానుజుల వారు వెయిట్ ఫర్ ఎ మూమెంట్, నేను ఇప్పుడే తెలుసుకుని చెప్తాను కదా, ఈ లోపల మీరు కాస్త హడావిడి చేయకండి అని ఒకసారి వారందరినీ కూడా శాంతపరిచి ఈయన లోపలికి వెళ్ళి మహాపూర్ణుల వారి దగ్గర నమస్కారం పెట్టి, స్వామి, బయటంతా ఇలాంటి కోలాహలం జరుగుతోంది, మీరేమో సరే లోపల ఉన్నారు, సరే బాగానే ఉంది, మీరు చేశారంటే దేర్ మస్ట్ బి సమ్ రీజన్, లేకపోతే మీరు చెయ్యరు, అది నేను తెలుసుకోవచ్చును అని కనుక మీకు అనిపిస్తే దాన్ని నాకు కొంచెం చెప్తారా, ఎందుకు ఇట్లా జరిగింది? మహాపూర్ణుల వారు నవ్వి, రామానుజ, వాళ్ళనే మాటలో తప్పేం లేదు, కానీ నేను చేసింది నా హృదయానికి తెలిసి చేశానా? రాముడి కంటే నేనేం గొప్పవాణ్ణి కాదు, ఈ మారనేరి నంబి జటాయువు కంటే తక్కువవాడు కాడు. రామాయణం ఎప్పుడైనా విన్నారా మీలో ఎంతమంది? రామాయణం, రైట్? దాంట్లో రాముడి చరిత్ర తెలుసునా మీకు? అడవికి వెళ్ళాడు రాముడు, పంచవటిలో కుటీరం వేసుకున్నాడు. జటాయు పక్షి ప్రామిస్ చేసింది, నువ్వు లక్ష్మణస్వామి ఎప్పుడైనా ఒక్కొక్కవేళ దూరంగా వెడితే సీతమ్మకి నేను ప్రొటెక్షన్గా ఉంటానాయా అని. ఒకనాడు అట్లాంటి పరిస్థితి వచ్చింది. రావణాసురుడు సీతమ్మని తీసుకువెళ్ళిపోతుంటే జటాయువు ప్రాణాలిచ్చి కాపాడే ప్రయత్నం చేసింది. పాపం తన శక్తి కొద్దీ చేసింది. రాముడు వచ్చాక ఆ జటాయువును చూసి, తండ్రి గారికి తాను సంస్కారం చేయలేదు, అడవిలోకి వెళ్ళిపోయాడు కదా, కానీ జటాయు పక్షికి అగ్ని సంస్కారం చేసి కొడుకు పిల్లవాడు తండ్రి గారి కోసం ఎలాగైతే 10 రోజులు ఆయన మైల పడతాడో అలాగ తను కూడా మైల పట్టి సంస్కారాలన్నీ దానికి వైకుంఠోత్సవం దాకా మొత్తం అన్నీ చేశాడండి జటాయుకి. హూ వాజ్ జటాయు? ఏ వల్చర్, ఒక గద్ద. శ్మశానంలో శవాలని తింటూ చెట్ల మీద తిరిగే ఒక పక్షి. ఆ పక్షికి రాముడు సంస్కారం చేశాడు. ఆచార ప్రధానమైనటువంటి వంశంలో పుట్టినటువంటి రామచంద్రుడు. మరి రాముడంతటి వాడు చేస్తే మన రాముడి కంటే గొప్పవాళ్ళమా? ఒక జటాయు అనేటటువంటి ఒక గద్దకే ఆయన సంస్కారం చేశాడే, ఇప్పుడు ఈయన హరిజనుడు అని మనం స్టాంపు వేస్తున్నామే. అట్లీస్ట్ పక్షి కంటే మానవుడు కదా. పైగా మన గురువు గారి ద్వారా సంస్కారం పొందినటువంటి మంత్రోపదేశం పొందిన వ్యక్తి కూడా కదా, పక్షి కంటే గొప్పవాడే కదా. తర్వాత ఆయన చనిపోతే ఈ మహాపూర్ణుల వారి అగ్ని సంస్కారం కూడా చేశారండి. ఆయన అగ్ని సంస్కారం కూడా చేశారు. రామానుజుల వారికి ఇట్లాంటి సన్నివేశాలు మనుష్యులని ఎట్లా ట్రీట్ చేయాలి, దానికి ఇట్ బికేమ్ ఏ వెరీ వెరీ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఈ జాతి కులానికి మతానికి ఎప్పుడు ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు.
వ్యక్తిలో ఉండే సంస్కారానికి ప్రాధాన్యాన్ని ఇచ్చింది, వ్యక్తి యొక్క క్రియాకలాపానికి ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అదృష్టం కొద్దీ మనం అలాంటి వంశాల్లో అలాంటి జాతిలో పుట్టే సౌభాగ్యాన్ని పొందాం. ఇక్కడ మనకు వచ్చిన సేవా సంస్థలన్నీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన ధోరణితోటి వారి వారి యొక్క సేవా కార్యక్రమాలని వారికి అవకాశం ఉన్నటువంటి రంగంలో వాళ్ళు చేస్తున్నారు. వాటిని మనం చూచి కులం మత నిర్మూలన గురించి మనం మాట్లాడలేదని మళ్ళీ పొరబడేరు మీరు. మన పూర్వులు ఎప్పుడు కుల నిర్మూలన, మత నిర్మూలన, జాతి నిర్మూలన చేయలేదు. కానీ అలాంటి హద్దులని దాటి ఆ అడ్డుగోడల పైకి లేచి ఆ పైనుండేటటువంటి మనందరిలో నడిపే దైవపు ఏకతని చూచినటువంటి మహనీయులు. మనం అది చూస్తున్నామండి. ఇక్కడ ఈవేళ ఎన్నో సేవా సంస్థలు వచ్చి వాటి సేవలను ఇక్కడ మనకి చూపిస్తూ మా అందరిది ఒకటే లక్ష్యం, సమాజానికి అందించే సేవ, భగవత్ సేవ. భగవంతుడు సమాజ రూపంలో ఉంటాడు కనుక ఈ సమాజానికి మేము అందించేటటువంటి సేవలు సమాజ రూపంలో ఉండే మీ అందరి ఉపయోగం కోసం సుమా. మీరు ఎవరైనా కావచ్చుగాక, దీన్ని ఉపయోగించుకోండి, బాగుపడండి. మమ్మల్ని గుర్తించాలి, దట్ ఈస్ నాట్ ది క్రైటీరియన్ ఎట్ ఆల్. మమ్మల్ని గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ సేవల్ని మీరు కూడా వాడుకోండి, బాగుపడండి. గాలి కోరుకునేది అదే, నేల కోరుకునేది అదే, నీరు కోరుకునేది అదే, నింగి కోరేది అదే, సూర్యుడు కోరేది అదే. మీరు వాడుకోండి, బాగుపడండి, ఆరోగ్యంగా ఉండండి. దట్ ఈస్ వాట్ ఆల్ దీస్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఆర్ డూయింగ్. కానీ హెచ్హెచ్ఎస్ఎఫ్ చేసేటటువంటి కార్యం ఏంటంటే విడివిడిగా జరిగేటటువంటి అలాంటి సేవలని ఒక త్రాటి మీదకి తెచ్చి వాటన్నిటినీ ఒకచోట కూర్చి దాన్ని ఒక మంచి పెద్ద రోపుగా పెనవేసి దీనికి ఉండేటటువంటి సత్తా ఎట్లాంటిదో ఒక్కసారి గుర్తించండి అయ్యా. ఈ రోప్ మన పాలిటి రక్షణ కావాలి, ఇది మన పాలిటి ఒక ఆధార సూత్రం కావాలి సుమా, దీన్ని మీరు మరిచిపోకుండా కాపాడుకోండి అని చెబుతోంది అని మేము భావిస్తాం. ఇదివరకు అక్కడ జరిగేది చెన్నైలో, ఇప్పుడు దాన్ని మొదటిసారి భాగ్యనగరానికి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి వారందరికీ దీన్ని అందిస్తున్నందుకు మేము కార్యకర్తలందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇది బాగా జరగాలని, దీనిని అందరూ ఉపయోగించుకోగలిగే వ్యక్తులు కావాలని, మన భవిష్యత్తుకి ఇలాంటి వాటన్నిటినీ ఆధార భూమికగా చేసుకొని మనం ముందుకి అడుగు వెయ్యాలి అని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.